హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మీకు సింపుల్గా డబుల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్కి ఇప్పుడు మనం హ్యాండ్స్కి వేస్తాం కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా అయితే స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. అప్పుడు మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్ లోపలికి ఫోల్డ్ అవుతుంది. మనం ఎంతైతే థ్రెడ్ తోటి పెట్టాలనుకుంటున్నామో ఇలా అక్కడ స్టిచ్ చేసి ఆ కుట్టు ఉంది కదా, కుట్టు మీద థ్రెడ్ ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్ ఇలా థ్రెడ్ ఎంత రేంజ్లో ఉన్నదో ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ థ్రెడ్ అనేది రెండు పాదాల మధ్య ఫిక్స్ అయ్యి ఆ నిడిల్ అనేది థ్రెడ్ పక్కనే లెఫ్ట్ సైడ్ స్టిచ్ పడాలి. అటు థ్రెడ్ పైపింగ్ మీద కానీ ఇటు శారీ క్లాత్ మీద కానీ పడద్దు, బ్లౌజ్ క్లాత్ మీద పడద్దు. ఎగ్జాక్ట్ ఆ మిడిల్లో పడాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్గా థ్రెడ్ ఎంత ఉందో అంత రేంజ్లోనే మీరు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా వేళ్ళతోటి ఇలా కొంచెం టైట్ పట్టుకోండి, మరీ లూజ్ పట్టుకోవద్దు. అలాగని బాగా టైట్ పెట్టి లాగొద్దు. నార్మల్గా కొంచెం టైట్ పట్టుకొని నీట్గా థ్రెడ్ అయితే ఎంత ఉందో అంతగా మన క్లాత్ పైపింగ్ వేసే క్లాత్ని ఫోల్డ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. అది కూడా లెఫ్ట్ సైడ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి, చాలా సింపుల్. మనకి హ్యాండ్స్కి నడుముకి వేసేటప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టము, హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేయొచ్చు. నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. ఎక్కడ కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేదు. చూసారు కదా, అసలు ఆ థ్రెడ్ ఎంత ఉందో అదే లెవెల్ వచ్చింది పైపింగ్ మనకి. ఓకేనా? ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.